పరిస్థితులకు ఎప్పుడు కూడా మనం కృంగిపోకూడదు. ఎప్పుడు కూడా మనం ధైర్యంగా ఉండాలి. మనం కూడా మనం అనుకున్నది మనకు జరగనప్పుడు, మనకన్నీ కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు వాటిల్లుతున్నప్పుడు వాటిని బట్టి చాలా కృంగిపోతూ ఉంటాం. పరిపూర్ణతలోనికి మనం వచ్చినప్పుడు ఎటువంటి సమస్యలైనా ఫేస్ చేయగలిగిన శక్తి దేవుడు మనకిస్తాడు. పేతురు, కడమ అపోస్తలులు వీళ్ళందరికీ పరిశుద్ధాత్మ దిగొచ్చినప్పుడు ఆ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా వీరు ధైర్యవంతులయ్యారు. ఆ పరిశుద్ధాత్మ ద్వారా నింపబడిన తర్వాత ప్రభు కొరకు హతసాక్షులుగా మార్చబడ్డారు. వాళ్ళకై వాళ్ళు హతసాక్షులుగా మార్చబడ్డారు. అలాగే సంఘములో ప్రతి ఒక్కరూ ప్రార్థనా పరులుగా ఉండాలి. వాక్యం తెలిసిన వారుగా ఉండాలి. దేవునితో సహవాసం మనం బలంగా కలిగి ఉండాలి. లోతైనటువంటి విశ్వాసం మనము కలిగి ఉండాలి. పరిస్థితులను బట్టి మనం మారకూడదు. పరిస్థితులను బట్టి రూతు మారల. దేవుని యందు విశ్వాసం ఉంచింది, అతను ప్రేమించింది, కుటుంబాన్ని మంచిగా కట్టుకుంది, తరతరాలకు ఆశీర్వాదకరంగా మార్చబడింది. పేతురు, కడమ అపోస్తలులు శిష్యులందరూ కూడా ఏం చేశారు? అవసరమైతే నీ కొరకు మేము చనిపోతామన్నారు. కానీ ఆ సమయం వచ్చినప్పుడు అందరూ పారిపోయారు. అబద్ధాలు ఆడారు. వాళ్ళు బలహీనులని అబద్ధాలు ఆడారని మరి ప్రభు వాళ్ళని అసహించుకోలేదు. కానీ వాళ్ళని ప్రేమించి వాళ్ళని స్థిరపరిచి ఆయన ఆత్మను కుమ్మరించాడు. వారు ధైర్యవంతులుగా మరి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి అనేక మందిని ప్రభు కొరకు సంపాదిస్తూ వచ్చారు. అలాగే మనం కూడా ఆత్మీయంగా ఎదగాలని, విశ్వాసంలో అభివృద్ధి పొందాలని, ఎటువంటి పరిస్థితుల్లోనైనా క్రీస్తు ప్రేమ నుండి మనం దూరం కావద్దని ఈ పరిచర్య విషయంలో మరి మనమందరం ఎంతో భారంగా ప్రార్థన చేయాలి, బాధ్యతగా నడుచుకోవాలని దేవుని సేవకుడిగా నేను కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. తలలో వంచండి, ప్రార్థన చేసుకున్నాను.